हाय हेलो गुड मॉर्निंग। वेलकम बैक टू माय चैनल। कैसे हैं सब लोग? अच्छा है तो चलो, आज हम सीखेंगे స్పోకెన్ హిందీ క్లాసెస్ में మెయిన్ టాపిక్. సో మెయిన్ టాపిక్ ఏంటి అంటే, ఇది మెయిన్ టాపిక్ ఎందుకంటున్నా అంటే, మనం హిందీ మాట్లాడడం వచ్చిన తర్వాత కూడా మనకి ఉండే డౌట్ అండ్ మాట్లాడేటప్పుడు వచ్చే మిస్టేక్, ఆ రెండు కూడా ఈ ఒక్క వీడియోతో క్లియర్ చేయాలనుకుంటున్నానండి మీ అందరి కోసం. సో ఏంటి అది అది కూడా చాలా ఈజీ ట్రిక్స్తో ఈజీగా ఈ వీడియో మీకు క్లియర్ చేస్తాను. సో ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్లోకి వెళ్ళే ముందు మనం ఏం చెప్పుకోబోతున్నామో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం క్లాస్లో చూసుకొని స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు ఏంటి అంటే, మనకి ఇప్పుడు వెర్బ్ ఫార్మ్స్ యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే, ఒక స్త్రీలింగం జెండర్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తాం, లేదా పుల్లింగ జెండర్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేది, అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు వచ్చేటప్పుడు వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ క్రియ అనేది ఏ టైప్ ఆఫ్లో మనం చెప్పాలనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడి వరకు కాదు, సింపుల్ సెంటెన్సెస్ ఒక తెలుగులో ముందు డిస్కస్ చేసుకున్న తర్వాత మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనకి నైబర్స్ ఉంటారు కదా ఎక్కడో దగ్గర. సో ఓకే, మా పక్క నైబర్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఉన్నారు అనుకుందాం. సో యశ్వంత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడండి, ఒక నితీష్ అనే ఒక అమ్మాయి. సో వాళ్ళిద్దరూ వచ్చారు సంథింగ్ మా ఇంటి కోసం, ఏదో వర్క్ కోసమనో లేదా ఏమైనా సమ్ ఇవ్వనీకి అనుకుందాం. సో వచ్చేటప్పుడు యశ్వంత్ అనే అబ్బాయి వచ్చి మాకు ఒక ఏదో ఇచ్చాడు అనుకుందాం, ఫిష్ అనో లేదంటే ఏదో ఒకటి సంథింగ్. సో యశ్వంత్ అనే అబ్బాయి ఫిష్ ఇచ్చాడు. సో అది మనం ఎలా చెప్తాము, యశ్వంత్ ఫిష్ ఇచ్చాడు. అదే అట్ ద సేమ్ టైం నితీష ఫిష్ ఇచ్చింది, నితీష ఫిష్ ఇచ్చింది అంటాం. అక్కడ మనం ఎలా యూజ్ చేసామండి, ఫిష్ ఇచ్చాడు ఇచ్చింది అంటే అక్కడ మనకి వేరియేషన్ తెలుస్తుంది. ఇచ్చాడు అబ్బాయి, ఇచ్చింది అమ్మాయి. ఇన్ కేసు మనకి అది అంటే ఐ మీన్ నేమ్స్ అర్థం కాకపోయినా, ఇన్ కేసు అది అమ్మాయినేమో అబ్బాయినేమో కొన్ని కన్ఫ్యూజన్ నేమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఈ ఎండింగ్లో ఉండే క్రియను బట్టి క్లియర్ చేసుకుంటాం. అలా కాకుండా ఈ వెర్బే మనం తప్పు చెప్పినట్లయితే అది వచ్చింది అబ్బాయా అమ్మాయా, అలా కాకుండా యశ్వంత్ చేపలు ఇచ్చింది అంటాను. ఇప్పుడు అక్కడ యశ్వంత్ నా పర్సన్ అమ్మాయి అబ్బాయా తెలియదు కదా మనకి. సో అలాంటి కన్ఫ్యూజన్ హిందీలో, అంటే మనం తెలుగు నుంచి హిందీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ కన్ఫ్యూజన్ వస్తుంది కంపల్సరిగా. అలాగే హిందీ నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే హిందీ నుంచి తెలుగు నేర్చుకునేటప్పుడు మా పాప వచ్చాడు కూర్చున్నాడు, నేను ఇది చాలా సందర్భాల్లో విన్నాను. ఓకే, స్కూల్స్లో చూశాను అనమాట. అంటే ఇన్ కేస్ హిందీ వాళ్ళు వచ్చి మన తెలుగు యూజ్ చేసేటప్పుడు సేమ్ అలానే ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్. అలానే ఇదే సేమ్ ప్రాబ్లం మనకు కూడా వస్తుంది. సో ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేయడానికి ఈ వీడియో అండి మీకు వెరీ ఈజీ ట్రిక్స్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అది రావాలి అంటే మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే, స్త్రీలింగం పుల్లింగం అంటే మనం చెప్పేది స్త్రీలింగమా పుల్లింగమా అది తెలియాలి. అందులో కూడా మనకి ఏకవచనమా బహువచనం అంటే ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పుల్లింగం స్త్రీలింగం ఉందండి. సో ఈ పుల్లింగం స్త్రీలింగంలో ఫస్ట్ ఏకవచనం వచ్చింది అనుకుందాం. ఏకవచనం తెలుసు కదండి, సింగులర్. సో సింగులర్ వచ్చింది అంటే సింగులర్ వచ్చేటప్పుడు పుల్లింగంలో సింగులర్ అనుకుందాం. ఇన్ కేసు మనం యూజ్ చేసే వర్డ్ పుల్లింగం సింగులర్ అయితే అప్పుడు దానికి ఏమొస్తుందంటే, క్రియ యొక్క ఎండింగ్లో ఆ అనే మాత్ర యాడ్ అవుతుంది, ఆ యొక్క మాత్ర యాడ్ అవుతుంది. అది ఒకవేళ స్త్రీలింగ ఏకవచనం అనుకోండి, సెకండ్ ఈ యొక్క మాత్ర అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ కేసు బహువచనం యూజ్ చేసాం అనుకుందాం, మనం బహువచనం యూజ్ చేసామంటే అది పుల్లింగం బహువచనం అనుకుందాం. పుల్లింగ బహువచనం అయినట్లయితే దానికి తే యొక్క మాత్ర వస్తుందండి, ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తే, రే అంటే ఏకి మాత్ర అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అది స్త్రీలింగ బహువచనం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది స్త్రీలింగ బహువచనం అయితే దీనికి ఎప్పుడు ఏ. స్త్రీలింగంలో ఏకవచనం వచ్చినా బహువచనం వచ్చినా మనం ఏంటి అంటే వెర్బ్ యొక్క ఎండింగ్లో ఈ అనే మాత్రాన్ని మాత్రమే యూజ్ చేస్తాం. బట్ పుల్లింగంలో ఏకవచనం అయితే ఆకి మాత్ర, బహువచనం అయితే ఏకి మాత్ర. ఇది మీకు క్లియర్గా ఈ బాక్స్లో మీరు ఐడెంటిఫికేషన్ కానీ క్లియర్గా నేర్చుకుంటే ఎలాంటి సెంటెన్స్ అయినా మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరిని రైట్ చేశాను. రామ్ ఆ సక్తా హై, రామ్ ఆ సక్తా హై. ఇది వదిలేయండి, ఇది మనకి హెల్పింగ్ వెర్బ్. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇది ఇందులో వెర్బ్ వచ్చేసి ఏంటి అంటే, ఇది వెర్బ్ ఫామ్, ఇది వెర్బ్ ఫామ్ కదా మనకి.
ఈ వెర్బ్ ఫామ్లో మీకు ఏం చెప్పని ఎండింగ్లో ఆకి మాత్రం ఉంటుందని చెప్పాను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఎండింగ్లో ఏమొస్తుందండి, పుల్లింగ ఏకవచనం అయితే ఆకి మాత్ర. రామ్ అనేవాడు మనకి పుల్లింగమే కదా, అబ్బాయే కదా. సో ఆకి మాత్ర వచ్చిందా, ఇదిగోండి ఇక్కడ ఆకి మాత్ర వచ్చిందా అంటే రామ్ जा सकता है, రామ్ आ सकता है, రామ్ पढ़ सकता है, राम आता है, राम जाता है, राम खाता है, రామ్ ఉఠతా है. అన్నిటిలో మీరు అబ్జర్వ్ చేయండి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ ఫామ్స్ని యూజ్ చేశాను. ఒక్క పర్సన్ని వెబ్ ఫామ్స్ని చేంజ్ చేస్తూ యూజ్ చేశాను. బట్ మీకు అక్కడ ఎండింగ్లో నేను ప్రొనౌన్సియేషన్ ఎక్కడ మారలేదు చూసారా. రామ్ జాతా హై, ఆతా హై, కాతా హై, లేతా హై, అన్నీ కూడా ఆ ఆ ఆ ఆ అనే వస్తుంది మీకు క్రియ యొక్క ఎండింగ్లో. ఓకే, సో అదే ఇంకేస్ స్త్రీలింగం చూసుకుందాం. స్త్రీలింగంలో మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఈకి మాత్రం ఏ వస్తుందని చెప్పిన. అది ఒక సింగులర్ అవనివ్వండి, ప్లూరల్ కానివ్వండి, ఎలాంటిదైనా కూడా మనకి స్త్రీలింగంలో ఈకి మాత్రమే వస్తుంది. ఒక్కటి చూద్దాం. సీత, సీత అనేది మీకు తెలుసు కదండి. సీత అనేది ఎవరినేమో స్త్రీలింగమే. సో సీత సేమ్ ఇదే యూజ్ చేసుకున్నా, ఇదే వెర్బ్ ఫామ్ తీసుకున్నా. ఇక్కడ జా సక్తా హే అన్నా, సో జా సక్తి హే. ఇక్కడ చూడండి, ఇది వెర్బ్ ఫామ్. వెర్బ్ ఫామ్లో ఎండింగ్ ఏముంది, తి. అంటే ఈకి మాత్రం యూజ్ చేశాను కదా ఇక్కడ. ఈ తా అనే లెటర్ని మీరు మర్చిపోండి. ఇక్కడ యూజ్ చేసిన లెటర్ని మాత్రమే, ఇక్కడ యూజ్ చేసిన ఈ మాత్రాన్ని మాత్రమే ఐడెంటిఫికేషన్ చేయండి, తి. సో ఇక్కడ మీరు చూడండి, సీత जा सकती है, जा सकती है చెప్పి. సో దీన్ని ఇప్పుడు వెర్బ్ ఫామ్స్ చేంజ్ చేద్దాం. సీత आ सकती है, सीता ले सकती है, सीता सो सकती है, सीता खाती है, सीता खेलती है, सीता उठती है, సీత చెల్తి హే. అంటే అన్ని సెంటెన్సెస్ డిఫరెంట్ వెబ్ ఫామ్స్ యూజ్ చేశాం. బట్ అందులో కూడా మీకు అన్ని వెబ్ ఫామ్స్లో కూడా తి 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 అంటే ఈ అనే ఒక మాత్రాన్ని మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సో ఈ డిఫరెన్స్ కానీ మీరు కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఎలాంటి ఎంత హిందీ రాకపోయినా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. వెరీ ఈజీగా. అంటే ఈ సెంటెన్స్ మీరు క్లియర్గా చెప్పగలిగినట్లయితే మీకు హిందీ రాదు అని కూడా ఎవరు అనడానికి సాహసం కూడా చేయరు. ఎందుకంటే ఒక స్త్రీలింగం పుల్లింగమే కరెక్ట్గా యూజ్ చేసామంటే దట్ మీన్స్ మీకు హిందీ వచ్చినట్టుగానే ఈజీ అవలీలుగా మాట్లాడగలుగుతారు మీరు. ఓకే, సో చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీకు సింగులర్లో చెప్పాను, ఇప్పుడు ప్లూరల్లో చూద్దాం. ప్లూరల్లో చూసినట్లయితే బహువచనంలో చూసినట్లయితే హమ్ ఫల్ ఖాతే హై, ఫల్ ఖా రహా హై అని రాశాను ఇక్కడ. హమ్ ఫల్ ఖా రహా హై, ఫుడ్ తింటున్నాం మేము. సో మేము అనేది సింగులర్ ప్లూరల్ అండి. ప్లూరల్. మేము అనేది ఏంటి అంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇది మనకి ప్లూరల్. సో హమ్ ఫల్ ఫ్రూట్, ఖా రహే రహే. ఇక్కడ చూడండి రహాన్ సైడ్, ఇక్కడ రహేన్ కానీ సైడ్ చేసినట్లయితే రహా ప్లస్ ఏకి మాత్రం రహే. అంటే ఏమొచ్చింది దీనికి, హే. అంటే ఇది మనకి పుల్లింగంలో యూజ్ చేశాను. అదే ఇంకే స్త్రీలింగం, అక్కడ అందరూ అమ్మాయిలు అందరూ కూర్చొని తింటున్నారు. సో హమ్ ఫల్ ఖా రహీ హై. ఓకేనా, ఇది కూడా బహువచనం. అర్థమైందండి. సో ఇది మీకు స్త్రీలింగం బహువచనం అండ్ ఏకవచనంలో. అలా కాకుండా ఇప్పుడు ఇంకా వేరేలాగా ఒక్కొచనం చేద్దాం. ఎవరినైనా కౌన్ పढ़ सकते हैं, కౌన్ ఎవరు, కౌన్ పढ़ सकते हैं ఎవరు చదవగలరు. అది జెంట్స్ని అడిగేటప్పుడు ఏంటంటే ఒక బాయ్స్ సెక్షన్లో ఉన్నాం మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అప్పుడు కౌన్ పढ़ सकता है బేటా అంటే ఎవరు చదవగలరు బాబు, మీలో ఎవరు చదవగలరు అని అబ్బాయిలు అడుగుతాం. సక్తే హే, సక్తే తే ఏకి మాత్ర. అంటే దట్ మీన్స్ దిస్ సెంటెన్స్ యూజ్డ్ ఇన్ ఓన్లీ బాయ్స్ గ్రూప్. అండ్ నెక్స్ట్ कौन पढ़ सकती है, कौन पढ़ सकती है बेटा इसमें से. अच्छा ये इन दिस रूम में అంటే ఈ క్లాస్ రూమ్లో ఓన్లీ గర్ల్స్ ఉంది, గర్ల్స్ సెక్షన్. సో कौन पढ़ सकते हैं बेटा इनमें से, ఇందులో నుంచి ఎవరు చదవగలరు మీరు అంటే ఏంటి అంటే ఇక్కడ పढ़ सकती है అంటే ఇక్కడ అంతా కూడా గర్ల్సే ఉంటారు. సో ఈ ఒక్క మీరు ఇన్ కేస్ మాట్లాడేటప్పుడైనా లేదు అంటే మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడైనా ఈ ఒక్క చిన్న లెటర్ని పట్టుకొని సెంటెన్స్ మొత్తం స్త్రీలింగమా పుల్లింగమా అది చెప్పేయచ్చు, ఈజీగా చెప్పచ్చు. ఇది మీకు ఈజీ మెథడ్ అండి. సో మీకోసం ఇక్కడ ఒక 4 సెంటెన్సెస్ మాత్రమే రైట్ చేశాను. ఎందుకంటే
వీడియోని బాగా లెంత్ చేయాలనుకోవట్లేదు. సింపుల్ టాపిక్ ఇది, కానీ మనం చాలా కష్టపడతాం దీనికోసం. ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో అలాంటి మిస్టేక్స్ లేకుండా సింపుల్గా అవ్వడం కోసం మీకు సింపుల్గా జస్ట్ ఒక 3-4 ఎగ్జాంపుల్స్తోనే కంప్లీట్ చేయాలనుకున్నాను ఈ క్లాస్ని. ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ మీ ఓన్గా మీరు రెడీ చేయాలి. ఇది నేను కోరుకుంటున్నా. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ కానీ ఉండనా, డౌట్స్ వచ్చినా మీకు, అంటే మీరు రాసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ వచ్చినా, లేదు మీరు చదవనీకి ఎలాంటి మిస్టేక్స్ అనిపించినా సో కామెంట్ చేయండి. మీకు కంపల్సరీగా నేను మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్